సిఆర్‌డిఏ అభివృద్ధిలో పనుల్లో భాగంగా ఎర్రబాలెం వద్ద రిజర్వాయర్‌కి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ పెనుమాకకు సంబంధించి కానీ ఉండవల్లి రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. మాకు సంబంధం లేకుండానే మా చుట్టూ కూడా నీటిని వదలడంతో మా పొలాలనేది పెట్టలుగా వాలిపోతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా ఆందోళన చేపడుతున్నారు. అయితే ప్రజెంట్ మనం ఎర్రబాలెంకి సంబంధించి ఇటు పెనుమాకకు సంబంధించినటువంటి రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ ఈ చూడొచ్చు ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇసుక మెట్టలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా కుప్పలుగా పోసి సాయంత్రానికి ఇవంతా ఒక చోట చేర్చి వీటిని ఇక్కడి నుంచి వేరే పనులకు తరలిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా అధికారికంగా జరుగుతుందా లేకపోతే అనధికారికంగా జరుగుతుందా అనేది కూడా నిర్ధారించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ పెనుమాకకు సంబంధించినటువంటి రైతులు మాత్రం ఇదంతా అక్రమంగా జరుగుతుందనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇసుక తవ్వకాలు చేపట్టి వాటిని డబ్బులుగా మార్చుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఇసుక సంబంధించి కుప్పలను కూడా పరిశీలించవచ్చు. ఒకవైపు రిజర్వాయర్ పనులన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ కుప్పలంతా కూడా ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఒక స్టాండ్ బై లాగా అక్కడ పోయడం జరిగింది. అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఇది సిఆర్‌డిఏ పరిధిలోకే వెళ్తుందా లేకపోతే బయటికి కూడా తరలిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా క్లియర్గా అధికారులు అయితే నిర్ధారించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఇసుక మెట్టలు తగిలేటటువంటి అంత లోతుగా గుంతలు తీయకూడదు అనే విధంగా కూడా వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది అడుగులు తీస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. ప్రజెంట్ ఇక్కడ ఈ తవ్వకాలు ఏవైతే గుంతలు తీస్తున్నారో అక్కడ ఎలాంటి సైన్ బోర్డులు లేవు. ఏదైతే ఇక్కడికి అనుమతి లేదు రాకూడదు అనేటటువంటి పరిస్థితులు కానీ లేకపోతే పశువులు రాకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు ఈ చుట్టూ తవ్వకాలు చేసినటువంటి ఈ కాలువ ఏదైతే ఆ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి చుట్టూ కూడా ఎక్కడ ఫెన్సింగ్ వేయడం కానీ డేంజర్ బోర్డులు కానీ లేకపోతే లోపలికి రానికుండా చూడాల. అక్కడ పశువులు కొన్ని దిగిపోయి లోపల నీటిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి దూడలు గట్టుపైన ఉన్నాయి. అవి కనుక ప్రమాదకరంగా మారితే లోపలికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ లోతులు ఎక్కువగా ఉంటే అవి బయటికి తిరిగి రావాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే రూట్ కరెక్ట్గా ఉంటే కనుక గైడ్లైన్స్గా అవి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ లేకపోతే ప్రమాదంలో పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు తెలియక పిల్లలు ఎవరన్నా వచ్చినా కూడా కనీసం తెలీదు ఆ మట్టి కుప్పలే కదా అని వస్తే మెట్టి పడిపోతే కనుక లోపలికి వాళ్ళు కూడా పడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. మేము కూడా ప్రజెంట్ గమనించినటువంటి నేపథ్యంలో మట్టి పెడలు కొన్ని లోపల పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం తవ్వేశారు. చుట్టూ కూడా ఎక్కడా కూడా ఈ రానికుండా కానీ ఫెన్సింగ్లు కట్టడం కానీ ఇవన్నీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకోవైపు ఇసుక సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ గమనించవచ్చు. కుప్పలుగా ఇసుకలు అయితే స్టోరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది లోపల నుంచి తవ్వినటువంటి ఇసుక కానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా మట్టిలో వచ్చినటువంటి ఇసుక. ఇది నదీ ప్రవాహం అవడంతో ఇక్కడి నుంచి ఇసుక వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదంతా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నాయి అనేటటువంటి ఆరోపణలపైన అధికారులు అయితే కంపల్సరీగా వివరణ ఇవ్వాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇసుక అనేది ఏదైనా ఈ సిఆర్‌డిఏ పరిధిలో మట్టి కానీ ఇసుక కానీ ఇదంతా కూడా తవ్విన దగ్గర నుంచి ఇక్కడ సిఆర్‌డిఏ పరిధిలో అనుమతులు పర్మిషన్లో ఉన్నటువంటి వాటికి ఉపయోగించాలనే విధంగా తెలుస్తుంది. కానీ బయటికి వెళ్తున్నాయి అనే విధంగా కొంతమంది అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు. దాంతోపాటు అసలు ఇక్కడ ఎవరు కూడా సెక్యూరిటీ కానీ ఎవరు ఉంటున్నటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే చూడొచ్చు మందు బాటిళ్ళు ఇవన్నీ కూడా అతలాకుతలంగా ఇక్కడికి వచ్చి రాత్రులు అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరన్నా ప్రమాదకరంగా ఇక్కడికి వచ్చి మద్యం సేవించారంటే ఆ నీళ్ళల్లో పడిపోయారంటే కంపల్సరీగా ఇది ప్రభుత్వం మీద నిందలు ఆపాదించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధికారులు కొంత దీనిపైన నిర్లక్ష్యం వహించకుండా దీనికి జాగ్రత్తలు వహించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కంపల్సరీగా ప్రజా శ్రేయస్సు కానీ పశు శ్రేయస్సుకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వందలాది లారీలు వెళ్తున్నటువంటి అంశాలపైన దృష్టి పెట్టట్లేదనే విధంగా చెప్తున్నారు. ప్రజెంట్ ఎక్కడా కూడా ఈ తవ్వకాలు ఇంత గుంతలు ఇంత చేస్తే
వీటికి కంపల్సరిగా బాధ్యతాయుతంగా పశువులు కానీ మనుషులు కానీ రాకుండా సైన్ బోర్డులు పెట్టాలి. కానీ ఎక్కడా పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం జరిగిందని లబోదిబో అంటే పరిస్థితులు ఉండవు. కంపల్సరీగా ముందుగానే సేఫ్టీ మెజర్మెంట్స్ కనుక పాటిస్తే ఇవంతా కూడా ప్రజా శ్రేయస్సుకు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. మనం మద్యం బాటిలను కూడా గమనించాం. అంటే ఇక్కడికి వచ్చి మద్యం కూడా సేవించి వాళ్ళు ఇక్కడే స్వాద తీరేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు ప్రమాదశాత్తు కాలువల్లో పడితే అది ప్రభుత్వానికి ఆపాదంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి. ఈ ఇసుకకు సంబంధించి ఒకవేళ నిజంగానే సిఆర్డీఏ పరిధిలో ఉపయోగిస్తే మంచిదే, లేకపోతే బయటికి వెళ్తే ఇది ఒక అక్రమంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ప్రభుత్వానికి ఆపాదంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ తవ్వకాలు ఏంటి, ఇసుక ఎక్కడికి వెళ్తుంది, ఇలాంటి ఈ తవ్వకాలపైన పూర్తిగా అంటే భద్రత అనేది ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భద్రత లేనటువంటి లోపాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సిఆర్డీ అధికారులు మరింత వాళ్ళైతే ఈ అంశాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, ఎర్రబాల నుంచి.